ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉండడం ఇష్టం లేకపోతే మీరని నీ పిల్లల్ని తీసుకెళ్ళి బయట బతుకు. అపూర్వ, వెళ్దామన్నా వెళ్ళనివ్వకుండా చేస్తావు. అది నాకు తెలుసు. ఎలాగో నా కుటుంబాన్ని నువ్వు గుప్పెట్లో పెట్టుకున్నావు. ఇప్పుడు శారదని కూడానా? ఓ నక్షత్రకి గగన్తో సంబంధం మాట్లాడనన్న విషయం నీకు చెప్పేసిందా? గ్రేట్. నువ్వు ఛాలెంజ్ చేస్తూ తనని బెదిరించడం గురించి కూడా చెప్పింది. ఛాలెంజ్ గురించి మాత్రమే చెప్పిందా? అంతకంటే ముందు ఈ అపూర్వ 100 మెట్లు దిగి మాట్లాడి దాని కాళ్ళు పట్టుకుని నా కూతురికి గగన్ నిమ్మని అడిగాను. ఇవ్వను, కుదరదు అంది. అంతేకాదు, ఆ భూమి అంటే నాకు ప్రాణం, భూమినే కోడలుగా చేసుకుంటాను అంది. మరి నాకు మండదా? అందుకే గగన్ని భూమిని ఎప్పటికీ కలవనివ్వను అని ఛాలెంజ్ చేసొచ్చాను. తెలుసుగా, చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకోకపోతే నా పేరు అపూర్వే కాదు. అయితే నా మాట కూడా విను. భూమంటే వాడికి ప్రాణం. నా ప్రాణం అడ్డేసైనా సరే భూమిని గగన్ని కలుపుతాను. నా జీవితాన్ని నాశనం చేసినట్టుగా నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. కేపీ కేపీ కేపీ, నీ విశ్వాసం నాకు తెలుసు. మరి పిచ్చి కుక్క మురిగినట్టు మొరక్కు. అయినా నేను చేసే ప్రతి పని నువ్వు చూస్తూ ఊరుకోవడం తప్ప నువ్వేం చెయ్యలేవు. ఎప్పటికప్పుడు నిన్ను నా కాళ్ల కిందేసి నలుపుతూ ఉంటే ఏడుస్తూ చూస్తూ ఉంటావు. అంతే. అంతెందుకు, ఈరోజు నేను భూమిని ఈ ఇంటి నుంచి బయటికి తరిమేస్తున్నాను. నువ్వు ఆపగలవా? ఏంటి, భూమిని బయటికి పంపించేస్తున్నావా? అది నీ తరం కాదా పూర్వ? కేపీ కేపీ, నీ దగ్గర ఎప్పుడు క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ గానే ఉంటాయి. నా మీద నీకున్న కాన్ఫిడెన్స్ అలాంటిది. మరి ఎలా పంపిస్తానో అని స్ట్రెయిట్ గా అడిగితే సరిపోతుంది కదా. ఆల్రెడీ రంగం సిద్ధం చేసేసా. భూమి రావడం, తిరిగి వెళ్ళిపోవడం, ఈ రెండే మిగిలే. ఏం చేసావు? నీకు తెలుసో లేదో, ఆ భూమి గగన్ గడికి పిఏగా వాడు ఆఫీస్లో పనిచేస్తోంది. దాని కర్మగాలి ఆ విషయం నాకు తెలిసింది. అదే విషయాన్ని నేను బావకి చెప్పాను. ఈ రోజు బావ దాన్ని మెడ పట్టుకుని బయటి గెంటేస్తాడు. ఈ ఇల్లు కావాలి, నాకు మా నాన్నే ముఖ్యం అని ఓ తెగ ఆరాటపడిపోయే భూమిని బావ బయటి గెంటకుండా నీకు దమ్ముంటే ఆపు. అలా ఆపితే నాకు నీ మీద కాన్ఫిడెన్స్ పెరిగి ఆ భూమిని గగన్ గణ్ణి ఎక్కడ కలిపేస్తావో అనే కంగారు మొదలవుతుంది. ఆపుతాను, ఎలాగైనా ఆపుతాను. అవసరమైతే నీ అసలు రూపాన్ని బయట పెట్టైనా ఆపుతాను. ట్రై చేయి కేపీ. కేపీ అంటే ఏంటో తెలుసా? కాని కూడా పనికి రాని వాడు అని. ట్రై చేయి కేపీ. డాన్స్ క్లాస్ కి టీచర్ గా కాదు, ఆ గగన్ గడి పిఏగా గగన్ ఆఫీస్ కి వెళ్తోంది.
రాకేపి టైంకొచ్చా. భూమిని నేనెంత నమ్మాను, కానీ తను నన్ను ఎంత మోసం చేస్తుందని తెలిసిన దగ్గర నుంచి నా మనసులో లేకుండా పోయింది. మిమ్మల్ని భూమి మోసం చేస్తుందని మీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను కేపీ? నా అపూర్వ చెప్పింది. అపూర్వ గారు కాకుండా మిమ్మల్ని భూమి మోసం చేస్తుందని ఇంకెవరన్నా చెప్తే మీరు ఏం చేసేవారు? భూమిని అడిగి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు నమ్మాలో వద్దో ఆలోచించేవాణ్ణి. ఓ, ఎవరన్నా చెప్తే కన్ఫర్మ్ చేసుకుని నమ్ముతారు, అదే అపూర్వ గారు చెప్తే గుడ్డిగా నమ్మేస్తారు. బావగారు, ఇదేనండి మీతో ప్రాబ్లం. అపూర్వ గారు చెప్తే ఎందుకు నమ్మాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నో కలలతో మీ జీవితంలో అడుగుపెట్టిన శోభాచంద్ర చెల్లెమ్మ నిండు గర్భిణిగా ఆ రోజు ఫ్యాక్టరీలోకి వెళ్తే షార్ట్ సర్క్యూట్ వల్ల మీకు దూరం అయిపోయిందని అపూర్వ గారు చెప్పిన మాటల్ని మీరు నమ్మారు. అంతేకాని అది నిజమా అబద్ధమా అని మీరు ఆరా తీశారా? లేదు. ఆ మహాతల్లి శోభాచంద్ర చచ్చిపోతూ తన కూతుర్ని బతికించుకుంది. ఆ కూతురు పెరిగి పెద్దదై మీ చుట్టూ తిరుగుతున్నా మీరు తెలుసుకోకుండా చేసింది ఎవరో తెలుసా? అపూర్వ గారు. మిమ్మల్ని మోసం చేసింది భూమి కాదండి, అపూర్వ గారు. మిమ్మల్ని అందరూ పెద్ద మనిషి, మహానుభావుడు అంటూ ఉంటారు, అది అబద్ధం. ఇన్నేళ్లగా ఈ అపూర్వ చెప్పిందల్లా చేస్తూ తన చేతిలో మీరు కీలుబొమ్మగా మారారు. మంచికి చెడుకి తేడా తెలియకుండా అయ్యమయంలో బతుకుతున్నారు. ఇప్పటికైనా మీ కళ్ళు తెరవండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.